హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక గాయత్రికైతే పెళ్ళి వాళ్ళు చూడడానికి వచ్చేసారు. అప్పుడే పెళ్ళి వాళ్ళకి గాయత్రి చాలా బాగా నచ్చేసింది. అప్పుడే ఇక గాయత్రి నీ నిర్ణయం కూడా చెప్పమ్మా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక గాయత్రిని వాళ్ళమ్మ తాయారు చెప్పవే చెప్పు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే గాయత్రి నాకు కూడా ఇష్టమే అని అన్నట్లుగా తల ఊపేస్తుంది. ఇక అప్పుడే వెంటనే నిశ్చితార్థం కూడా చేసేద్దాం అని ఇక అప్పుడే తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు. ఇక గాయత్రి మాత్రం తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బావా నాకు దూరమైనట్లేనా బావా, నిన్ను విడిచి ఎలా ఉండాలి బావా, నువ్వు లేకుండా నిన్ను బ్రతకలేను బావా అని గాయత్రి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తాయారు అక్కడికి తన తండ్రి పురుషోత్తం వస్తారు. అప్పుడే ఏంటే ఇంకా ఏడుస్తున్నావేంటి, వాడిని మర్చిపో, ఇక నీ నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇక తొందరలో పెళ్ళి కూడా జరగబోతుంది, ఇక నువ్వు వాడిని నీ మనసులోంచి తీసేయవలసిందే. మీ నాన్నగారు తెచ్చిన సంబంధం నీ గురించే ఆలోచించే కదా, నేను ఒక గొప్పింటికి చేయాలని ఆలోచిస్తున్నాడు, కాబట్టి తన కోరిక నువ్వు తీర్చేయవలసిందే. అంటే ఇప్పుడు మేము చెప్పిన పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, ఇక వాడిని నీ మనసులోంచి తీసేయి అని ఇక తాయారు అంటూ ఉంటుంది గాయత్రిని. అప్పుడు గాయత్రి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే బావకి సారీ చెప్పాలి, బావ నా వల్ల అరెస్ట్ అయ్యాడు, జైలుకి తీసుకువెళ్ళారు, పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా వల్ల బాధపడింది, వాళ్ళకి క్షమాపణ చెప్పి ఎలాగైనా రావాలి అని గాయత్రి తన మనసులో అనుకుంటుంది. వెంటనే గాయత్రి దొడ్డిదారి నుంచి ఇక నారాయణ ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి వెంటనే గాయత్రిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి మళ్ళీ వచ్చావేంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక గాయత్రి నీకు కూడా నా మీద కోపంగా ఉంది కదా మహాలక్ష్మి అని అంటూ ఉంటుంది. నీ మీద కోపం కాదు, నువ్వు వస్తే మీ వాళ్ళు ఎలా గొడవ చేస్తారో అని భయం. పాపం పెద్ది ఏ తప్పు చేయకపోయినా మీ వాళ్ళు చూసావు కదా, నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పెద్దిని అరెస్ట్ చేయించారు, అందుకనే ఆలోచించి అంటున్నాను. అయినా నీకు పెద్ది అంటే ఇష్టమైతే నీ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని పెద్దితో ఉండడానికి సిద్ధంగా ఉండాలి. కానీ నీకు పెద్ది అంటే ప్రాణం, కానీ మీ వాళ్ళని ఎదుర్కొనేంత ధైర్యం లేదు. అలా ఉంటే నువ్వు పెద్దిని ఇక దూరం చేసుకోవాల్సిందే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే మహాలక్ష్మి మాటలు విని ఇలాంటి కోడలు మా ఇంటికి వచ్చిందా అని సంతోషపడుతూ ఉంటాడు చక్రి. గాయత్రి, పెద్దికి నువ్వు సారీ చెప్పడానికే వచ్చావు, కానీ పెద్దితో నువ్వు సంతోషంగా ఉండాలంటే మీ వాళ్ళని కాదని నువ్వు ఇక్కడే ఉండిపో అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. గాయత్రి మాత్రం చాలా బాధపడుతూ నేను ఇక్కడ ఉండలేను అన్నట్లుగా అక్కడి నుంచి దొడ్డిదారి నుంచి వెళ్ళబోతూ ఉండగా అక్కడికి నారాయణ వసాడు. వసై అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాన్న, గాయత్రి క్షమాపణ చెప్పడానికి మాత్రమే వచ్చింది అని చక్రి అనగానే నారాయణ లేదురా, తనతో నేను గొడవ పట్టడానికి రాలేదురా, అయినా ఇది వాడంటే ఇష్టమైతే అది ఇక్కడే తన వాళ్ళని ఎదిరించి ఇక్కడే ఉండిపోవాలి, ఇక తన వాళ్ళని ఎదిరించి ఉండలేనిదైతే వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ ఈ దొడ్డి నుండే వెళ్ళిపోతుంది, ఇక మన ఇంట్లో ఉండేదైతే నేరుగా ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే ఇక గాయత్రి అయితే చాలా కుమిలిపోతూ అటు తల్లిదండ్రులు ఇక నారాయణ వాళ్ళ ఫ్యామిలీని ఏం చేస్తారో అని భయంతో ఇక గాయత్రి అయితే అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోగానే నారాయణ దీనికి పిరికెక్కువ, అయినా ఇది వాళ్ళు చెప్పిన సంబంధాన్నే చేసుకుంటుంది, ఇక వాడంటే ఎంత ఇష్టమున్నా వాడిని మాత్రం ఇది పెళ్లి చేసుకోదు అని ఇక నారాయణ చి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి కూర్చుంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం గాయత్రికి పెద్ది అంటే ప్రాణం, కానీ పెద్ది కూడా గాయత్రి అంటే ప్రాణం, కానీ గాయత్రిని డైరెక్ట్గా పెద్ది పెళ్లి చేసుకోలేడు. ఇటు గాయత్రి కూడా తన వాళ్ళని వదులుకొని పెద్దితో ఉండడానికి ఒప్పుకోదు అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మాధవ ఇంటికి వస్తాడు. అది చూసిన మహాలక్ష్మి పెద్ది పెద్ది నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా మహాలక్ష్మి అని అనగానే పెద్ది నీకు గాయత్రి అంటే ప్రాణం కదా అని అంటూ ఉంటుంది. ఇక గాయత్రి విషయం మళ్ళీ మాట్లాడకమ్మా, అయినా ఇక దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఇక వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ గురించి నీకు తెలుసు కదమ్మా అని అంటూ ఉంటాడు పెద్ది అయితే. అప్పుడే ఇక మహాలక్ష్మి పెద్ది నీకు ఒక విషయం చెప్పాలన్నది గాయత్రి ఇప్పుడే నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చిపోయింది పెద్ది అని అనగానే అప్పుడే ఇక మాధవ షాక్ అయిపోతాడు. ఏంటి అది మళ్ళీ ఇంటికి వచ్చిందా అని అంటూ ఉంటాడు.
అప్పుడే ఇక అవును పెద్ది, గాయత్రి నీకు క్షమాపణ చెప్పాలని వచ్చిపోయింది అని అనగానే అప్పుడే దాని పెళ్లి చూపులు ఏమయ్యాయంట అని మాధవ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి పెద్ది, గాయత్రికి పెళ్లి చూపులు జరిగాయి, అటు నిశ్చితార్థం కూడా జరిగిపోయిందట పెద్ది అని అనగానే ఇక మాధవ అక్కడి నుంచి బాధపడుతూ కిచెన్లోకి వెళ్తాడు. ఇక నిల్చొని మా గాయత్రిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి తనతో ఏ విధంగా ఉన్నాడో అన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. మాధవ అయితే అప్పుడే మహాలక్ష్మి మాధవ దగ్గరికి వస్తుంది. ఏంటి పెద్ది, నీకు గాయత్రి అంటే చాలా ప్రాణం, నాకు నీ కళ్ళలో తెలుస్తుంది. నీకు గాయత్రిని వదులుకోవడం ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితిగా నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించి గాయత్రిని వదులుకుంటున్నావు. అటు గాయత్రి కూడా తన కుటుంబాని కోసం తను కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది అని ఇక చాలా బాధపడుతూ మహాలక్ష్మి, నేనేమీ చేయలేకపోతున్నాను పెద్ది నీకు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మాధవ, అమ్మ ఇక గాయత్రిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తానమ్మా అని ఇక అంటూ రాత్రి కాగానే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. మాధవ మాత్రం సరిగా భోజనం చేయకపోవడంతో మహాలక్ష్మి మాధవని గమనిస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేచి అందరూ రెడీ అయి టిఫిన్ మాధవ చేయగానే అందరూ తినేసి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మాధవ అయితే ఇక తను కూడా తన పనికి వెళ్ళడానికి సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి మాధవ దగ్గరకు వచ్చి, పెద్ది, ఏంటి పెద్ది, నేను రాత్రి నుంచి నిన్ను గమనిస్తున్నాను, నువ్వు భోజనం సరిగ్గా చేయలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా చేయలేదు, ఏంటి పెద్ది అని మహాలక్ష్మి, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను పెద్ది, నా కళ్ళలో నువ్వు బాధపడుతుంటే నీళ్ళు వస్తున్నాయి పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు, అందుకే తినలేను అని ఇక అక్కడి నుంచి మాధవ వెళ్ళిపోతాడు. ఇక మాధవ మాత్రం గాయత్రి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గాయత్రికి పెళ్లి జరిగిపోతుంది అని బాధలో ఇక గాయత్రిని గుర్తుకు చేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక గాయత్రి కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను, గాయత్రి నా నుంచి దూరం అయిపోతుంది, అది నా మీద పెట్టుకున్న ఆశలన్నీ వృధా అయిపోతున్నాయి, దానికి నేనంటే ప్రాణం, నాకు కూడా అదంటే ప్రాణం, కానీ ఏ రోజు చెప్పుకోలేదు, దాని అల్లరి పనులు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు నాకు బాధగా ఉంది అని మాధవ ఇక గాయత్రిని గుర్తుకు చేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. తన కళ్ళలో నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడే ఇక మాధవ రోడ్డుపై అలా వెళ్తూ ఉండగా అక్కడి నుంచి ఆటో వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళు ఆరన్ ఎంత కొట్టినా ఆటో అతను మాధవ మాత్రం పక్కకి జరగకపోవడంతో అప్పుడే మాధవకి ఆటో ఢీకొంటుంది. అప్పుడే మాధవ అక్కడి నుంచి కింద పడిపోతాడు. కింద పడిపోగానే, ఎవరయ్యా నువ్వు, ఎంత హారన్ కొట్టినా సైడ్కి జరగడం లేదేంటి అని అంటూ ఉంటాడు డ్రైవర్ అయితే. అప్పుడే ఇక అక్కడ పడిపోయిన ఇక మాధవ దగ్గరికి అందరూ వస్తారు. అప్పుడే మహాలక్ష్మి తన వదినని కలిసి రావడానికి వెళ్తుంది కదా. ఇక వాళ్ళ వదిన డైవర్స్ తీసుకుంటే నీకు మంచి భవిష్యత్తును నేను చూపిస్తానమ్మా అని హారిక చెప్తుంది కదా. ఇక మహాలక్ష్మి కూడా డైవర్స్ కోసమే ఇక ఆలోచిస్తూ ఎలాగైనా ఈరోజు చక్రితో మాట్లాడి నాకు తనకి డివర్స్ ఇప్పించుకోవాలి అని ఇక అనుకొని ఇక అక్కడి నుంచి తిరిగి ఆటోలో వస్తూ ఉంటుంది. అప్పుడే మాధవకి యాక్సిడెంట్ కావడం, అందరూ గుంపుగా చేరుతారు. అది చూసిన మహాలక్ష్మి, ఏంటి అక్కడ అంతగనం మంది ఉన్నారు అని మహాలక్ష్మి అనుకుంటూ వెంటనే ఆటో దిగుతుంది. అప్పుడే ఇక ఆటో అతన్ని, ఇక్కడే ఉండు, వెంటనే వచ్చేస్తాను అని మహాలక్ష్మి ఆటో అతనికి చెప్తుంది. అప్పుడే సరే అమ్మా అని అనగానే అప్పుడే మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, ఎవరికి ఏమైంది అని అనగానే, ఏమో తెలీదు, పాపం తలకి గాయమైంది అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి అందరినీ పక్కకు నెట్టుకుంటూ వెళ్ళి చూస్తుంది. ఇక అక్కడ పడింది ఎవరో కాదు, మాధవని చూసి మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. పెద్ది పెద్ది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న వాళ్ళంతా మహాలక్ష్మి, అమ్మ తను మీకు తెలుసా అమ్మ అని అంటూ ఉంటారు. తను మా పెద్ది అని ఇక అనగానే వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా, బ్లడ్ బాగా పోయింది, తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా అని అనగానే అప్పుడే ఆటో అతను అక్కడే ఉంటాడు కదా, అతన్ని పిలిచి వెంటనే మాధవ్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అప్పుడే మహాలక్ష్మి ఇక డాక్టర్కి చెప్పి, తలకి బాగా గాయమైంది, మా పెద్దిని బ్రతికించండి అని బాధపడుతూ ఉంటుంది. అమ్మ నువ్వు ఇక్కడే ఉండు అని ఇక డాక్టర్ అయితే మాధవకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవకి తలకి గాయం కావడంతో డాక్టర్ బయటకు వచ్చి, అమ్మ ఇతనికి బ్లడ్ చాలా పోయింది, వెంటనే తనకి బ్లడ్ ఇంకించాలి అని అనగానే అప్పుడే మహాలక్ష్మి, డాక్టర్ గారు మీ దగ్గర తన
గ్రూప్ బ్లడ్ ఉంటే వెంటనే ఎక్కించండి, ఎంత డబ్బైనా నేను ఇస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే, అమ్మ మమ్మల్ని క్షమించమ్మా, అతని బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు, ఇప్పుడు అతని బ్లడ్ ఎక్కించాలి అర్జెంటుగా అని అనగానే అప్పుడే అతన్ని ఏ బ్లడ్ గ్రూప్ అని అంటూ ఉంటుంది. ఇక తనది బి నెగిటివ్ అని చెప్పగానే మహాలక్ష్మి ఇక ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో తన తండ్రిది అదే గ్రూప్ అయి ఉంటుంది అని మహాలక్ష్మి వెంటనే నారాయణకి ఫోన్ చేస్తుంది. అప్పుడే నారాయణ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎవరు మీరు అని అంటూ ఉంటాడు. నేను మహాలక్ష్మిని అని అనగానే, చెప్పమ్మా కోడలి పిల్ల అని అంటూ ఉంటాడు. అప్పుడే మీరు అర్జెంటుగా నేను చెప్పిన హాస్పిటల్కి రావాలి అని అనగానే వెంటనే నారాయణ, ఏంటమ్మా ఏం జరిగింది, నీకేమైనా జరిగిందా అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, లేదండి మీరు తొందరగా వస్తే మీరే తెలుసుకుంటారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సరే అమ్మా ఇప్పుడే వస్తున్నాను. నారాయణ అయితే మాధవని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే చాలా హడావిడిగా మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. అమ్మా మహాలక్ష్మి ఏం జరిగిందమ్మా, హాస్పిటల్లో ఉన్నావేంటమ్మా అని అంటూ ఉంటాడు. ఇక మీరు వెంటనే ఇంకా పెద్దికి బ్లడ్ ఇవ్వాలి అని అనగానే, ఏంటమ్మా నా పెద్ద కొడుక్కి ఏమైంది అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే పెద్దికి ఇక యాక్సిడెంట్ అయింది, తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, ఇక అతనికి బ్లడ్ చాలా పోయింది పెద్దికి, అందుకే బ్లడ్ ఎక్కించాలన్నారు, ఖచ్చితంగా నీది కూడా అదే అదే బ్లడ్ గ్రూప్ అయ్యి ఉంటుందని అర్థమైంది, అందుకే ఏమి తోయక నీకు ఫోన్ చేశాను అని చెప్పగానే, సరే అమ్మా వెంటనే నా బ్లడ్ ఎక్కిస్తాను అని ఇక అంటూ, డాక్టర్ గారు నా రక్తాన్ని తీసుకోండి, నా కొడుకుని కాపాడండి అని నారాయణ అంటూ ఉంటాడు. వెంటనే మీరు పడుకోండి అని ఇక నారాయణ దగ్గర బ్లడ్ని అయితే తీసుకొని మాధవకైతే ఎక్కిస్తూ ఉంటారు. ఇక మాధవని చూసి ఇక అటు మాధవ పరిస్థితిని చూసి నారాయణ కుమిలిపోతూ ఉంటాడు. అమ్మ మహాలక్ష్మి, మాధవ గారికి ఈ పరిస్థితి ఎలా వచ్చిందమ్మా అని అనగానే, ఏమో పెద్ది రోడ్డుపై వస్తుంటే యాక్సిడెంట్ కావడం, అక్కడ గుంపుగా ఉండడంతో నేను వెళ్ళి చూశాను, అలా పెద్దికి యాక్సిడెంట్ అయింది నేను తెలుసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాను అని అంటూ ఉంటారు. అప్పుడే అయినా వాడు ఎందుకో అంత పరధ్యానంగా నడుస్తున్నాడో ఏమో, అసలు వానికి ఏమైంది, అయినా గాయత్రి పెళ్లి జరిగిపోతుందనే బాధలో వాడు ఏమి చేయకుండా చూస్తున్నాడేమో, వానికి కూడా గాయత్రి అంటే చాలా ఇష్టం కానీ బయట చెప్పుకోలేడు అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, అవునకుల్ నిజంగానే పెద్ది రాత్రిపూట భోజనం కూడా సరిగ్గా చేయలేదు, ఉదయాన్నే టిఫిన్ కూడా చేయలేదు, నేను అడిగాను కానీ తినాలనిపించడం లేదమ్మా అని పెద్ది బయటికి వచ్చేశాడు. కానీ పెద్ది నిజంగానే గాయత్రికి నిశ్చితార్థం అయిందని చెప్పినప్పటి నుంచి ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నాడు. నిజంగానే పెద్దికి గాయత్రి అంటే ప్రాణం, గాయత్రి లేకుండా పెద్ది ఏమైపోతాడో అని భయంగా ఉంది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక నారాయణ, అది కొద్ది కూడా ఆలోచించడం లేదు, తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తుంది, అయినా దానికి ధైర్యం లేదు, వీడంటే కూడా దానికి కూడా ప్రాణం, కానీ దానికి మాత్రం ధైర్యం లేదు, తన వాళ్ళని వద్దనుకొని మాధవ దగ్గరికి వచ్చేసే వాడు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, వాని గురించి దానికి తెలుసు అయినా రావడం లేదు, దానివల్లే ఇదంతా అని నారాయణ అరుస్తూ ఉంటాడు. హాస్పిటల్లో అరవకండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎలాగైనా వాళ్ళ నిజస్వరూపాన్ని, ఇక తన తండ్రి నిజస్వరూపాన్ని ఇన్ని రోజులు దాచిన తాయారికి చెప్పేయాలి, తాయారికి ఇక తన భర్త నిజస్వరూపాన్ని తెలుసుకున్నాకనైనా తన కూతురు జీవితాన్ని నాశనం చేయకుండా మాధవని పెళ్లి చేసుకునేలా మాధవికి ఇక గాయత్రికి ఖచ్చితంగా నా చెల్లెలు పెళ్లి జరిపిస్తుంది అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి అకుల్ ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవునమ్మా నా దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను, ఆ పురుషోత్తం మామూలు వాడు కాదు, వాడు హత్య చేస్తాడు, అంతకుడు, వాడు పెద్ద అంతకుడు, వాడు దుబాయ్లో కూడా ఇదే వ్యాపారం చేస్తాడు, ఖచ్చితంగా వాడి నిజ స్వరూపాన్ని తాయారికి తెలియజేయాలి, తాయారికి ఇన్ని రోజులు తన భర్తని గుడ్డిగా నమ్ముతుంది, తనకి అసలు నిజం తెలీదు, ఖచ్చితంగా తాయారికి వాని గురించి నిజం చెప్తే తన కూతురు జీవితాన్ని తనని నాశనం చేసుకోదు, ఖచ్చితంగా మాధవ్కి ఇచ్చి పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటుంది అని అనగానే, వెంటనే మీ చెల్లెలు గారికి ఫోన్ చేయండి అని అనగానే, నా దగ్గర దాని నెంబర్ కూడా లేదు అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి వెంటనే, నా దగ్గర గాయత్రి నెంబర్ ఉంది, గాయత్రికి ఫోన్ చేశాను అని ఇక అనగానే, సరే అమ్మా చేయమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి గాయత్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక గాయత్రి, చెప్పు మహాలక్ష్మి అని అనగానే, పెద్దికి యాక్సిడెంట్ అయింది, పెద్ది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పగానే గాయత్రి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. ఏమైంది బావకి, ఏమైంది అని ఏడుస్తూ ఉంటుంది. మీ బావకి యాక్సిడెంట్ అయింది, అందుకే హాస్పిటల్లో ఉన్నాడు అని మహాలక్ష్మి చెప్పగానే, గాయత్రి ఎక్కడుందో, ఇప్పుడు బావ ఎక్కడున్నాడు, ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని గాయత్రి అడుగుతూ ఉంటుంది. ముందుగా మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు అని
మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మా అమ్మకి తెలిస్తే మా అమ్మ నన్ను పంపించదు, మా అమ్మకి తెలియకుండా నేనే వస్తాను అని గాయత్రి అంటూ ఉంటుంది. ముందుగా మీ అమ్మని కూడా ఇక్కడికి వచ్చేలా చేయాలి అని మహాలక్ష్మి అనగానే, సరే మా అమ్మకి ఫోన్ ఇస్తున్నాను అని గాయత్రి వెంటనే తన ఫోన్ తీసుకువెళ్ళి తాయారుకు ఇస్తుంది. అప్పుడే ఏంటే ఎవరు, అదెందుకు నీకు ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటుంది. ముందుగా తనతో మాట్లాడమ్మా అని గాయత్రి అనగానే అప్పుడే ఇక తాయారు చెప్పే అని అంటూ ఉంటుంది. ఇక మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి, మీకు ఒక నిజాన్ని చెప్పాలి అని అనగానే, ఏంటా నిజం, అయినా హాస్పిటల్లో నేనెందుకు వస్తాను, హాస్పిటల్లో ఎవరున్నారు అని ఇక అంటూ ఉంటుంది తాయారైతే. అప్పుడే ఇక మహాలక్ష్మి, హాస్పిటల్లో పెద్ది ఉన్నాడు, పెద్దిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, తనకి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే, మంచి పని అయింది, నా కూతురు జోలికొస్తాడా వాడు అని తాయారు అంటూ ఉంటుంది. ముందుగా మీరు ఇక పెద్ది గురించి ఆలోచించకుండా ముందుగా మీ అన్నయ్య ఒక నిజాన్ని నీకు తెలియజేయాలన్నాడు, అందుకే మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రావాల్సిందే అని అనగానే, నేను ఎక్కడికి రాను అని తాయారు అంటూ ఉంటుంది. లేదు ప్లీజ్ అండి, మీకు ఒక నిజం తెలియాలి, మీరు మీ భర్తని ఎంతగా నమ్ముతున్నారో అతని గురించి నిజాన్ని ఇన్ని రోజులకి నీకు బయట పెట్టాలని మీ అన్నయ్య గారు ఎదురు చూస్తున్నాడు, నువ్వు నీ భర్త విడిపోకూడదని ఇన్ని రోజులు నీ భర్త గురించి నిజాన్ని దాచిపెట్టాడంట, అదే నిజం ఈరోజు చెప్తానన్నాడు అని అనగానే, అప్పుడే ఏ హాస్పిటల్ చెప్పు అని ఇక అనగానే, పలానా హాస్పిటల్ని మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడే ఇక తాయారు, గాయత్రి నేను కూడా వస్తానమ్మా ప్లీజ్ అమ్మా అని అనగానే, సరేరా అని ఇక తాయారు గాయత్రిని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది. అప్పుడే ఇక ఏంటి ఏం చెప్పాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ అయితే, అమ్మ తాయారు, ఇన్ని రోజులకి నిన్ను చెల్లె అని పిలవాలనుకున్నాను, కానీ నా కొడుకు భవిష్యత్తుని కాపాడమని వేడుకుంటున్నాను అని అనగానే, ఏంటి నా కూతురునిచ్చి నీ కొడుకుకి పెళ్లి జరిపించావంటావా అని అంటూ ఉంటుంది తాయారైతే. అప్పుడే లేదమ్మా, ముందుగా నీ భర్త గురించి నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఆ తర్వాత నీ కూతురు జీవితం ఇక వానితో చేతులు కలిపి నాశనం చేసుకుంటావో నువ్వే తేల్చుకో అని అనగానే, ఏంటి నా భర్త నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడు అని అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని తాయారు అంటూ ఉంటుంది. లేదమ్మా నిజం చెప్తున్నాను, ఆ పురుషోత్తం మామూలు వాడు కాదు, ఇక నీకు ప్రాణ స్నేహితురాలైన నా భార్య లక్ష్మిని చంపేసింది నేను కదమ్మా, నీ భర్త పురుషోత్తమే అని అనగానే, అప్పుడే ఇక తాయారు షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నా భర్త ఇక లక్ష్మిని చంపేయడం అంటే అని అనగానే, అవునమ్మా నీ భర్తే నా భార్యని చంపేశాడు, అంతేకాదు నన్ను హంతకుని చేసి ఆ నింద నాపై వేశాడు అని అనగానే, అప్పుడే తాయారు షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అప్పుడే అవునమ్మా నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, కావాలంటే చూడు అని ఇక నారాయణ అయితే ఇక సాక్ష్యాన్ని కూడా చూపిస్తాడు. అందులో పురుషోత్తం లక్ష్మిని చంపేయడం ఉంటుంది. అది చూసిన ఇక తయారైతే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఈయనేంటి లక్ష్మిని చంపేయడం ఏంటి అని అంటూ ఉంటుంది. అయినా తనకేం అవసరం, లక్ష్మిని ఎందుకు చంపేశాడు అని ఇక తయారు అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మ ఇక ఆస్తి కోసం, నా లక్ష్మి పేరిట ఉన్న ఆస్తి కోసం ఈరోజు నీ భర్త నా భార్యని చంపేశాడమ్మా అని చెప్పగానే తయారు షాక్ అయిపోతుంది. అంటే ఇక ఈయన లక్ష్మిని చంపేసి ఆ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకున్నాడా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇన్నాళ్ళుగా నేను మోసం చేసి ఇక ఇప్పుడు దుబాయ్లో ఉంది కూడా ఇంకో సెటప్ కోసం, దుబాయ్లో ఇంకో పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకుతున్నాడు డబ్బున్న వాళ్ళని. ఇప్పుడు నీ కూతుర్ని కూడా మోసం చేసి ఒక డబ్బున్న వాళ్ళకి పెళ్లి జరిపించి ఇక అదైనా రెండో సంబంధం, ఆ సంబంధానికి పెళ్లి జరిపించి నీ కూతురు ద్వారా వచ్చే డబ్బుని తను తీసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పగానే, అప్పుడే మా తాయారు షాక్ అయిపోతుంది. ఏంటనయ్యా నువ్వు మాట్లాడేది అని అనగానే, అవునమ్మా ఇన్నాళ్ళుగా ఈ పురుషోత్తం నిజస్వరూపం నీకు తెలియజేయలేను, మీ ఇద్దరు ఎక్కడ విడిపోతారో, మీ ఇద్దరు విడిపోకూడదు, సంతోషంగా ఇలానే ఉండాలి అని అనుకున్నాను, కానీ ఇంకా వాని అరాచకాలు చూడలేకపోతున్నాను. ఇప్పుడు గాయత్రి జీవితాన్ని కూడా బలి చేయాలని చూస్తున్నా, వాడిని ఎలా వదిలిపెడతాను, అందుకే ఈ నిజాన్ని నీకు ముందే చెప్తున్నాను అని నారాయణ తయారుకి నిజం చెప్పగానే, అప్పుడే తయారు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఆ మూర్ఖంతో నేను నా కూతుర్ని నాశనం చేయాలనుకుంటున్నాను, ఆ మూర్ఖంతో చేతులు కలిపి నిజంగానే కొత్త భవిష్యత్తుని ఇస్తాడని అనుకొని ఇక ఆ పెళ్లి సంబంధానికి ఓకే అన్నానా అని ఇక తయారు చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించన్నయ్యా, నిజంగానే నువ్వే వదిలిని చంపేశావని ఇన్నాళ్ళుగా నీతో నేను మాట్లాడకుండా ఇంకా మీ కుటుంబం నాశనం కావాలని చూశాను, కానీ ఈరోజు నిజాలు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఎవరు ఎలాంటి వాళ్ళనేది, నన్ను క్షమించనయ్యా అని ఇక తాయారైతే ఇక నారాయణ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. లేదమ్మా
ఇక నన్ను క్షమాపణ అడగడం కాదు, గాయత్రిని నా కొడుకు మాధవకిచ్చి పెళ్లి జరిపించాలి, ఇదే నా లాస్ట్ కోరిక అని నారాయణ అనగానే, అప్పుడే ఇక ముందుగా మాధవని చూడాలి అని తాయారు అనగానే వెంటనే మహాలక్ష్మి ఇక నారాయణ అయితే మాధవ దగ్గరికి గాయత్రిని తాయారుని తీసుకొస్తారు. అప్పుడే గాయత్రి బావా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తాయారు కూడా నన్ను క్షమించరా, నేను తప్పు చేశాను, ఇక నిన్ను గాయత్రిని విడదీయాలనుకున్నాను, నిజంగానే అతను మంచి సంబంధం తీసుకొచ్చాడు, నా కూతురు జీవితాన్ని కాపాడడానికి అనుకున్నాను, తన జీవితం నాశనం చేయడానికి చూస్తున్నాడని అనుకోలేదు, నన్ను క్షమించరా, ఇక నుంచి నువ్వు గాయత్రి సంతోషంగా ఉండాలి, గాయత్రి మెడలో నువ్వు మాత్రమే తాళి కట్టాలి అని ఇక తయారైతే ముందుగా వాడిని అరెస్ట్ చేయించాలి, అలాంటి వాడు ఇక నా భర్తగా ఉండడం ఏంటి అని ఇక తయారైతే పోలీసులకి ఫోన్ చేసి ఇక పురుషోత్తం అయితే అరెస్ట్ చేస్తుంది. ఇక పురుషోత్తం అయితే తయారుని చూసి షాక్ అయిపోతారు. అప్పుడే నీ నిజ స్వరూపం అంతా నాకు తెలిసిపోయింది, ఇక చాలు నీ అరచకాలు, ఇక నువ్వు ఇక్కడ ఉండడం కంటే జైల్లో ఉండడమే మంచిది అని ఇక తయారైతే తన భర్త పురుషోత్తాన్ని అయితే అరెస్ట్ చేస్తుంది. ఇక నారాయణతో నన్ను క్షమించనయ్యా అని ఇక తను కన్నీళ్లు పెడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ విధంగానైతే తాయారు దగ్గరుండి మాధవకి గాయత్రికి అయితే పెళ్లి జరిపిస్తుంది. ఇక మహాలక్ష్మి నారాయణ దగ్గరుండి ఇక ఈ విధంగా పెళ్లి జరిగేలా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.